యెహోవాను నేనే, అతడు ప్రభుని యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకున్నానని నాకెట్లు తెలియనగా, అతడు 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొటేలను, ఒక తెల్లని గొవ్వను, ఒక పావురపు పిల్లను నా దగ్గర తెమ్మని అతనితో చెప్పారు. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమునకు ఖండించి దేని ఖండమునకు దాని ఖండమును ఎదురుగా ఉంచాను. గమనించండి, దేవుడు తెమ్మన్నా ఏం చెప్పినావు వినాలి కదా. అతడు ఏం చేశాడు? నడానికి ఖండించేశాడు. ఖండించేసి దేని ఖండము దగ్గర దాన్ని ఎదురుగా పెట్టి దేవుడు వస్తాడేమో చూద్దాం. దేవుడు ఖండించమని చెప్పలా, కానీ దేవుడు చెప్పే వరకు దేవుడు ఏ ఆలోచనతో అయితే దేవుడు మనలను ప్రేరేపిస్తున్నాడో ఆ ఆలోచన కనిపెట్టాలన్నమాట. మన ఇష్టానుసారంగా చేయకూడదు. ఉదయాన్న సౌలు కూడా సమూయేలుని రమ్మన్నాడు. బలిర్పిద్దాం రాయండి, నేను వస్తాను, రేపు ఈ టయానికి 12 గంటలకు వస్తాను అని సమూయేలు అన్నాడు. అతను ప్రవక్త, కానీ సౌలు అనేటువంటి వ్యక్తిని అక్కడ ఉండమన్నాడు. వాళ్ళందరినీ సమకూర్చి, పెద్దలందరినీ సమకూర్చండి, అక్కడ విందు చేద్దాం అందరం కలిసి అని సమూయేలు చెప్పినప్పుడు సమూయేలు రావటం లేట్ అయిందని ఒక వార్త వింటున్నాడు. సరిహద్దుల్లో ఫిలిష్తీయులుగా వాళ్ళు దండు వచ్చినట్లుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం ఇక్కడే ఉంటే లేట్ అయిపోతుంది, త్వరగా కత్తులు వెళ్ళాలి దానికి, కనుక అతను వచ్చేటప్పటికి లేట్ అవుతుంది, మనమే కరిగించేద్దాం అని చెప్పి అక్కడ దహన బలులు ఇవన్నీ కూడా సమూయేలు వచ్చే వరకు కూడా నిలవలేదు. అలాగే అబ్రాహాము కూడా దేవుడు ఇవి తెమ్మని చెప్తే దాన్ని 2 ముక్కలు చేసి అక్కడ ఎదురుకుండా పెట్టేశాడు. సరే, అప్పుడు అంటున్నాడు దేవుడు, చీకటి పడుతున్న సందర్భంలో రాజుచున్న పొయ్య వంటి వెలుగుతో అబ్రాహాముకి దేవుడు దర్శనమిచ్చి అతడు ఏ భూమిలో పోతున్నాడో అవన్నీ అబ్రాహాంతో ఇక్కడ కింద వచనాల్లో రాయబడింది అనమాట. తర్వాత అబ్రాహాముకి కుమారునిచ్చాడు. కుమారునిచ్చి దేవుడేం వదిలిపెట్టలా. ఏమన్నాడనంటే 22వ అధ్యాయము 2వ వచనం, అప్పుడు ఆయన ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పడంలో ఒక అబ్బాయిని ఇచ్చాడు. అబ్బాయి ఆడుతూ పెరుగుతూ ఉన్న సందర్భంలో దేవుడు ఏం చెప్పాడనంటే, నీకు ఒక్కడైనా కుమారుని నాకు బలి ఇవ్వాలి. ఎందుకనంటే ఇది ఒక నిబంధన, దాన్ని అబ్రహాముతో చేసిన నిబంధన. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నేను నీతో నా నిబంధన నేను చేస్తున్నాను, నీతో దేవుడు ఇస్తానని, అట్లాగే అబ్రహాంను ఆస్వాదిస్తానని, అబ్రహాము సంతానం వలన భూలోకంలో ఉన్న ప్రజలందరినీ దీవిస్తానని దేవుడు చెప్పిన వాగ్దానానికి లోబడి అబ్రహాము ఎప్పుడైతే తన స్వజనులను, తన తండ్రిని, అన్నదమ్ములను విడిచి, దేశాన్ని విడిచి పరాయి దేశానికి ప్రయాణం చేశాడు. కనుక మనమైతే ఏమంటాం అంటే, దేవుడు ఇక్కడ ఆస్వాదించకూడదా, కోటాలోనే ఆస్వాదించాలా అని అనుకుంటాం. కానీ అబ్రహాముకి దేవుడు ఏదైతే చెప్పాడో లోబడుట, అబ్రహాము దేవునికి లోబడుట ఎంతో ఆశ్చర్యం. అట్లాగే అబ్రహాముని తన కుమారుని బలి ఇవ్వనంటే మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ హోరేబు అనేటువంటి పర్వతంపై నీ కుమారుని బలి ఇవ్వనంటే మనమైతే వాయిదాలు వేస్తాం. కానీ అబ్రహాము వాయిదాలు వేయలేదు. దేవుడు చెప్పిన ఆ రోజుకి వెళ్ళిపోయాడు, ముందుగానే వెళ్ళిపోయాడు పర్వతానికి. తాను తన కుమారుడికాడు బలి అర్పించడానికి ప్రయత్నం చేస్తే దేవుడే వచ్చి అతనితో మాట్లాడి ఒక పొట్టేలును అతనికి ఇచ్చి ఆ బలిని ఆపి తన కుమారుని తన చేతికి ఇచ్చేశాడు. చాలు, ఇంక నువ్వు త్యాగం చేసినట్లే. ఎందుకనంటే నీకు నమ్మకం ఉంది, బలి ఇవ్వటానికి కూడా సిద్ధ మనసుతో దేవుడు వచ్చి బూడిద నుండి నా కుమారుని ఇస్తాడనే నమ్మకంతో నువ్వు ఎంతో త్యాగం చేయబోతున్నావు. కనుక అబ్రహామ, నీ సంతానం వల్ల భూలోకంలోని వంశములన్నీ ఆశీర్వదింపడతాయి నా తోడు అని దేవుడు ప్రమాణం చేశాడు అనమాట. అంటే లోబడే వారి పట్ల దేవుడు కూడా ఎంతో త్యాగాన్ని చేస్తాడు అనమాట. మనం ఎంతైతే త్యాగం చేస్తామో అంత త్యాగం కంటే ఎక్కువ దేవుడు చేస్తాడు మన పట్ల.